పేద విద్యార్థులకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్నారు కాకినాడ జిల్లా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. వైసీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేశామన్నారు. కాకినాడలో ఫీజు పోరు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థులకు చదువులు భారం కాకూడదనే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని వైఎస్ జగన్ తీసుకువచ్చారన్నారు. ప్రత్యేక హోదా కోసం సీఎం చంద్రబాబు ప్రధాని మోదీపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ వంగా గీత తొలుత వైసీపీ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే తోట నరసింహం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ అనంతబాబు, ముద్రగడ పద్మనాభం తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చి అమలు చేయనటువంటి సమస్యలపై ఈరోజు కలెక్టర్ గారిని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా వేలాది మంది యువకులు, నిరుద్యోగులు ఈ నిరసనలో కూడా పాల్గొనడం జరిగింది. ఆ స్పందన మీరే చూశారు ఏ విధంగా ఉందన్నది. అదేవిధంగా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని అందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా 17 మెడికల్ కాలేజీలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తే అందులో 4 ప్రారంభమై మిగతా ఇక వివిధ స్థాయిల్లో వివిధ స్టేజెస్లో కన్స్ట్రక్షన్లో ఉంటే వాటిని కూడా తన మనుషులకి అప్పగించే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేయడం. అనకాపల్లి వైసీపీ కార్యాలయం